నెల్లూరు టిట్కో హౌస్ సముదాయంలో జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ ఆదేశాలతో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో టిట్కో నివాసాలు ఎంతో అభివృద్ధి జరుగుతున్నాయని ఈ సందర్భంగా నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. మంచినీరు, కరెంటు రోడ్లు వంటి మౌలిక వసతులతో పాటు దేవాలయాన్ని నిర్మించేందుకు మంత్రి ఆనం కృషి చేస్తున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం లక్షలాది మంది సొంత ఇంటి కలలను దూరం చేసిందని, కూటమి ప్రభుత్వంలో పేదవారి సొంత ఇంటి కల తీరనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు గునుకుల కిషోర్, పవన్ కుమార్, సుందర్రామిరెడ్డి, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా శనివారం టిట్కో హౌస్లో వెంకటేశ్వరం టౌన్ లిమిట్స్లో ఈరోజు మా వేములపాటి అజయ్ కుమార్ టిట్కో చైర్మన్ గారు, సెంట్రల్ మీడియా అధికార ప్రతినిధి సూచనల మేరకు ఈరోజు స్వచ్ఛ భారత్ నిర్వహించాము. ముఖ్యంగా కూడా అభివృద్ధి చెందిన దేశాలకు నిదర్శనం స్వచ్ఛ భారత్. మనం ఆరోగ్యంగా ఉంటేనే, మన పరిసరాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆనందంగా హాయిగా ఉంటాము. ముఖ్యంగా కూడా మా వీర మహిళలు, జన సైనికులు అందరం కూడా శనివారం ఒక స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో ముఖ్యంగా కూడా మా జన సైనికులకు, వీర మహిళలకు కూడా ఒక వ్యాయామం, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆ ప్రకారం మేము నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా కూడా గత ప్రభుత్వం ఈ టిట్కో వీళ్లను నిర్వ్యాయామం చేసింది. గత ప్రభుత్వం అయితే మొత్తం వైరింగ్లు, లైట్లు మొత్తం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేసిన టిట్కో హౌస్ని నిర్వ్యాయామం చేశారు. మా మంత్రివర్యులు నారాయణ గారు అయితేనేమండి, మా ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ రెడ్డి గారు, వీళ్ళు టిట్కో హౌస్ల మీద మా వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో నెల్లూరు జిల్లాలో ఉండే టిట్కో హౌస్లన్నీ కూడా ముఖ్యంగా కూడా వీటిని తీర్చిదిద్దుతున్నారు. వీటికి పోయిన మైనర్ రిపేర్స్ అయితేనేమండి, ముఖ్యంగా కూడా రామనారాయణ రెడ్డి గారు ఈ టిట్కో హౌసెస్లో జిల్లాలో ఉండే దగ్గర ఒక దేవాలయాలను కూడా నిర్మిస్తున్నారు. ఆత్మూరులో కూడా రామాలయాన్ని నిర్మించారు. గత పాలకులు అయితే రాజ్యం వీరభోజ్యం అన్నట్టు జన సైనికులు అందరం పనిచేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాజ్యం వీరభోజ్యం అంటూ అనుభవించేశారు. జగనన్న ఇళ్లను సర్వ నిర్వ్యామం చేసి దాంట్లో విపరీతంగా దోసేశారు. అలాంటి పరిస్థితి రాకుండా మా కూటమి ప్రభుత్వం ఈరోజు స్టేట్లోనే ఒక బాగా మోడల్ హౌస్ లాగా తీర్చిదిద్దుతున్నాడు మా చైర్మన్ గారు. మా చైర్మన్ గారి సారథ్యంలో స్టేట్లోనే ఒక టిట్కో హౌస్లన్నింటినీ నిర్విరామం లేకుండా జాగ్రత్తగా పనిచేసి వాళ్ళందరికీ, పేదలకు, నిరుపేదలకు ఈ కూటమి ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఆ దిశగా మేము అంతా పయనిస్తున్నాం. జన సైనికులందరూ, వీర మహిళలందరూ పనిచేస్తున్నారు. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే నినాదంతో మా ముఖ్యమంత్రి వారి దగ్గరికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ జన సైనికులు అందరూ కలిసి పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరం కూడా కలిసి జిల్లాలో మా టిట్కో హౌస్లన్నీ తీర్చిదిద్దుతాం. జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన. ఓకేనా, అందరికీ నమస్కారం. ఈరోజు ఏపీ టిట్కో హౌసెస్ నెల్లూరు వెంకటేశ్వరంలోని టిట్కో కాలనీలన్నింటినీ పరిశుభ్రం చేయడం జరిగింది. 4 రోజులు చెత్త ఎత్తే మా కార్మికుడు రాకపోతే 49 మందికి ఫిర్యాదు చేసే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈరోజు స్వయం పరిశుభ్రత పాటించడం లేదు. ఇక్కడ మేము ఈ చెత్త ఎత్తేటప్పుడు చూసాము, ఇళ్లలో నుంచి వాటర్ బాటిల్, ఇప్పేసిన పనికి వాళ్ళ చెత్త, చెదారము, గుడ్డలు అన్నీ మీకు సంబంధించిన వస్తువులు ఇక్కడ పడుతున్నాయి. దాదాపు 4800 మంది ఇల్లుంటే 4800 మంది ఒక్కొక్క వస్త్రము, ఒక్కొక్క బాటిల్, ఒక్కొక్క చెత్త వేస్తే వీటిని ఎత్తేదానికి ప్రతిరోజు కార్మికులు ఎంత శ్రమ పడుతున్నారో మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇంటి లోపల పరిశుభ్రంగా ఉంచుకొని ఆ గోడ బయటంతా కూడా మీరు సామాన్లు, చెత్త చెదారం విసిరేయడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారింది.
మా ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు, శ్రీ మున్సిపల్ కార్పొరేషన్ శాఖ మంత్రులు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ గారి సూచనలతో ఏపీ టిడ్కో హౌసెస్ అంతా కూడా పేదవారి గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేస్తాం, ఒక చక్కటి వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేస్తామన్న సూచనలతో మన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జునకి పిలుపునివ్వడం, ఈరోజు ఆయన సారథ్యంలో ఈరోజు 3వ పికెట్ ఈరోజు స్వచ్ఛ భారత్ అని ముందుకు తీసుకెళ్తూ ఆయన సారథ్యంలో 3వ వారం ఇది చేయడం, ప్రతి శనివారం కూడా చేస్తామని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఏదో 4-5 చెత్తా చెదారాలు ఆకులు అలములు ఎత్తేసి వెళ్ళిపోకుండా ఒక కార్మికుడు కష్టపడినట్టు మా నూనె మల్లికార్జున అన్న మా అందరి చేత కూడా శ్రమ పడిస్తున్నాడు. మాకు కూడా ఉంటుంది, అవగాహన ఉంటుంది, చెత్తా చెదారం తీయాలని చెప్పి. వీటి వల్ల అవేర్నెస్ ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి ఒక ప్రాంతాన్ని క్లీన్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న పరిసరాల వాళ్ళకి ఒక్కొక్క బిల్డింగ్లో 20 మంది ఉన్నారు, 20 మంది వాళ్ళు కలిసి సమైక్యంగా ఒక యూనిటీగా ఏర్పడి ఒక తలా 10 రూపాయలు వేసుకొని ఆ ఇంటి ముందర ఒక చెత్త కుప్ప లాంటిది పెట్టి అందరూ కూడా అక్కడ చెత్త వేసేటట్టుకుంటే మా మున్సిపల్ కార్మికులు కూడా చెత్త ఎత్తేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీకు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన చోట్ల మీ గడప దాటిన తర్వాత చెత్త ఎక్కడేసినా పర్లేదు, ఎదురింట్లో పడినా పర్లేదు, మన చుట్టూ ఉన్న పార్కుల్లో మన చుట్టూ పరిసరాల్లో పడినా పర్లేదు అనుకుంటే మన అనారోగ్యం గురవుతాం. ఖచ్చితంగా పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన ఒక్కరికి కూడా ఉంది. జనసేన ముఖ్య సిద్ధాంతాల్లో ఒకటి పర్యావరణ పరిరక్షణలో భాగం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో పిలుపునిచ్చారు, ఆ పిలుపుని ముందుకు తీసుకెళ్తున్న వేములపాటి అజయ్ పాటించాలి. అందరికీ నమస్కారం. ఈరోజు సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలో జన సైనికులందరూ 20 మంది అందరూ కలిసి ఈరోజు స్వచ్ఛ భారత్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు అందరి బాధ్యత అనేది మా బాధ్యత. ఈరోజు ఏదైతే నాటి ప్రభుత్వంలో టిడ్కో హౌసెస్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారో అలాంటి ప్రజలకు ఈరోజు మేము మా కూటమి ప్రభుత్వంలో అదే ధైర్యాన్ని ఇచ్చాం. మీరు ఏదైతే సవాల్ విసిరారో మేము అదే సవాల్ని స్వీకరించి ఈరోజు మేము నిరూపించుకుంటున్నాం. సో ఈరోజు మేము చెప్పేది ఏంటంటే ప్రజానికానికి అందరికీ మన పరిసర ప్రాంతాలు బాగుంటాయి, మన పిల్లలందరూ ఆడుకోవడానికి కూడా, చెట్లు నాటుకోవడానికి కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అదే తెలియజేస్తున్నాం. మీ అందరూ బాధ్యతగా కొంచెం చెత్తనంతా బయట వేయకుండా అందరూ నీట్గా పరిసర ప్రాంతాలను నీట్గా ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.